హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవిటాక్. కేవలం డబ్బుతోనే సాయం చేయడం, సమాజానికి తోటి వారికి ఏదైనా సాయపడగలుగుతాం అనుకునే మాట వెనక్కి తీసుకోవాలి మనం. ఎందుకంటే డబ్బు లేదా మాట సాయం కాకుండా తమ చర్యల ద్వారా కూడా పక్కవారి ఎదుగుదలకు, సమాజం ఎదుగుదలకు ఎంతో చేయొచ్చు అనేది దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గారు ఒక స్ఫూర్తిని మనందరికీ అందించి వెళ్ళిపోయారు. పునీత్ రాజ్ కుమార్ గారికి ఒక అలవాటు ఉండేది. ఆయన ఎక్కడైనా బయటికి ప్రయాణించేటప్పుడు ఏదైనా తినాలన్నా, భోంచేయాలన్నా ఆయన హోదాకు తగ్గట్టు విలాసవంతమైన హోటళ్ళు, ఖరీదైన హోటల్కు వెళ్లకుండా రోడ్డు పక్కనే ఉన్నటువంటి కాకా హోటళ్ళు, చిన్న చిన్న హోటల్స్లో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 నిమిషాల పాటు తనకు కావాల్సింది అక్కడ తిని వెళ్ళేవారట. దీన్ని మీడియా ప్రత్యేకంగా ఫోకస్ చేయడం వలన పలానా పునీత్ రాజ్ కుమార్ నటుడు ఈ కాకాని హోటల్కి వచ్చి టిఫిన్ చేశారట, లేదా కాఫీ తాగారట అనే వార్తను ప్రచురించడం వల్ల, లేదంటే టీవీ ఛానళ్ళు, మీడియాలో ప్రముఖంగా చూపించడం వల్ల ఆ హోటల్కు రాజకుమార్ గారికి ఎలాగో పేరుంది. ఆ చిన్న హోటల్ రాత్రికి రాత్రే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని వారి బిజినెస్ ఎంతో ఎదిగి అలా అనేకమైన చిన్న చిన్న వ్యాపారాలకు, చిన్న చిన్న వ్యవస్థలకు పునీత్ రాజ్ కుమార్ గారు ఎంతో సాయం చేయడం అనేది తన జీవితంలో ఒక అలవాటుగా దాన్ని క్రమం తప్పకుండా చేసేవారట. మనకు తెలుసు, వందలాది మందికి, వేలాది మందికి విద్యా వైద్యంలో తమ వంతు సాయం చేస్తూ తను సంపాదించిన దాంట్లో అంతో ఎంతో తను సాయం చేయడం అనేది తన లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకున్నారని మనం అనేక కథనాలు విన్నాం. ఇలా కేవలం డబ్బు, మాట సాయానికి మాత్రమే పరిమితమైపోకుండా చిన్న చిన్న వాళ్ళకి కూడా పరోక్షంగా హెల్ప్ అయ్యేలా తన ప్రయాణాన్ని మలుచుకున్న పునీత్ రాజ్ కుమార్ గారికి నిజంగానే సెల్యూట్ చేయాలి. ఆ స్ఫూర్తిని మిగతా సెలబ్రిటీలు కూడా కొంతవరకైనా ఫాలో అయితే ఇలా ఎంతోమంది జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి కారణమవుతారు.